హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన సాక్షి పేపర్‌లో వార్తలను చూద్దాం. నిన్న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. టెండర్‌లు పిలిచింది. ఆ టెండర్‌ల పైన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవటం పైన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినాయి. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. ఇది అసలు ఎందుకు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి తీసుకొచ్చిండు. సరే ఆ 17 పూర్తి కాలేదు, పునాది వేయలేదు, లేదా డబ్బులు కేటాయించలేదు, రకరకాలుగా చెప్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు, తెలుగుదేశం పార్టీ. కానీ ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 17 కాలేజీలు తెచ్చిండు, పునాదులు వేయలేదని మీరు చెప్తారు. తెచ్చిన మాట అయితే వాస్తవమే, దాంట్లో డౌట్ లేదు. ఒకవేళ పునాదులు లేకపోతే మీరు వేయండి. పునాదులు లేని అమరావతికి పునాదులు వేస్తారు కదా, దీనికి వేస్తే తప్పేంటి? అంటే అమరావతికి పునాదులే లేవు, అమరావతికి రూపురేఖలే లేవు. మీరే చెప్పారు కంప చెట్లు పెరిగినాయి 5 సంవత్సరాల నుంచి అని. మరి ఆ కంప చెట్లు బీకిచ్చి పునాదులేసి 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి నేను ఇక్కడ అభివృద్ధి చేస్తా, ఒక పెద్ద మహానగరాన్ని చేస్తా అంటున్నారు. అంత పెద్ద ఒక 80,000 కోట్లు, 1,00,000 కోట్ల ఖర్చు పెట్టి ఒక అమరావతి లాంటి దాన్నే నిర్మించగలిగినంత శక్తి, సామర్థ్యం మనకున్నాక ప్రభుత్వానికి ఏం ఒక 5, 6 వేల కోట్లు కేటాయించి కాలేజీలు పెడితే అది చరిత్రలో నిలిచిపోతాయి కదా. 10 కాలాల పాటు ప్రజలకి సేవ చేస్తాయి అవి. ఒకరోజు 2 రోజులు ఉండేవి కావయి. ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మెడికల్ కాలేజీలు ఉంటాయి. అన్ని రోజులు ప్రజలు ఉంటారు, వాళ్ళకు వ్యాధులు వస్తూనే ఉంటాయి, వైద్యం చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే ఘట్టం కదా. ఒక్కసారి మీరు ప్రైవేట్‌కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగితే అయిపోయాయిగా, కనుమరుగైపోతాయి. ఉంటాయి కానీ మొత్తం లాభాలు, వ్యాపారము, వాణిజ్యం ఇదే ఉంటుంది అక్కడ. సేవ ఉండదు ఇక. అట్లాంటిది మన చేతిలో పెట్టుకొని మన ప్రభుత్వం ప్రజలు కట్టే ట్యాక్సులతో నిర్వహించండి, తప్పేముంది? మనం ఉన్నది ప్రజల కోసం కదా. ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి ప్రభుత్వం అనేది ఒకటి యంత్రాంగం ఉండి ప్రజలకు ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది దేనిపైన ఖర్చు పెడితే 10 కాలాల పాటు ప్రజలకి ఇది ఉపయోగపడుద్ది, ప్రజలకు సేవ చేస్తుందని ఆలోచించాలి కదా. లేదు, నేను నాకు సంబంధించిన వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమం చేస్తాను, దానికి ముద్దు పేరు పీపీపీ అని పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. అరే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఎందుకు వస్తాను ఈ ఈ పీలు 3 పీలు 4 పీలు, ఈ పీలల్లో ఉన్నది ఎవరు? ఇక ముద్దు పేరు డైరెక్ట్ ప్రైవేటీకరణ అనుకుంటే పీపీపీ అంటే మీకు తెలుసా దీంట్లో ప్రైవేటీకరణ ఉందంటే బిడ్డు నిన్న టెండర్లు వేస్తే దాంట్లో క్లియర్గా ఉంది. ప్రైవేటుకి అప్పచెప్తున్నాం, నిర్మాణము నిర్వహణ బాధ్యతలు, 66 సంవత్సరాల పాటు 1 ఎకరం భూమికి 100 రూపాయలు రెంట్ అట, కౌలు, లీజు ఏదన్నా అనుకోవచ్చు. ఇది ఇచ్చి ఇది మొత్తం అయిన వారికి అప్పనంగా అప్పజెప్పే కార్యక్రమం ఈ పీపీపీ. మళ్ళీ దీంట్లో కూడా ఈ నోటిఫికేషన్లో కూడా విజిలెన్స్ చట్టాలని, గతంలో ఉన్న జీవోల్ని అతిక్రమించి మరీ నోటిఫికేషన్ ఇచ్చారు టెండర్లో. ఒకటే ఒక సింగిల్ అప్లికేషన్ వచ్చినా ఎలో చేస్తారట, అది చట్ట వ్యతిరేకం. టెండర్లో ఒకటే అప్లికేషన్ వచ్చింది, సపోజ్ నారాయణ మంత్రి గారు, ఆయనకి విద్యా సంస్థల గతంలోనే మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి, ఇది నేను తీసుకోవాలనుకొని ఒకటే టెండర్ వేసిండు. ఆయన మంత్రి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడు కాబట్టి పోటీకి ఇంకొకరు రాలేదనుకో భయపడు, ఈయన భయపెట్టకపోయినా భయపడి రాలేదనుకోండి కొద్దిసేపు, అయిపోయా నారాయణ గారికి వచ్చినట్టే. ఆ ఆ నిబంధన పెట్టారట, అయిన వారికి అప్పనంగా అప్పచెప్పడానికి. సింగిల్ టెండర్ అప్లికేషన్ వస్తే నిబంధనల ప్రకారం ఆ టెండర్ నిలబడదు. అయినా కానీ దాన్ని కూడా సవరించి సింగిల్ వచ్చినా కానీ ఇస్తాం మేము అని చెప్పి ఇచ్చారంటే దీని ఉద్దేశం ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర. ప్రజలకి, పేద ప్రజలకి వైద్య విద్యని, పేద ప్రజలకి వైద్యాన్ని, ఉచిత వైద్య విద్యని దూరం చేసే కుట్ర. ఎందుకంటే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్వహించలేదు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిర్వహించలేని పరిస్థితి లేదు.
నిర్వహించ నిర్వహించలేస్తుంది. నిజంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలని నిర్వహించలేని పరిస్థితి ఉంటే అసలు ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేయలేదు, పరిపాలన చేయలేదు. సప్పుడు చేయక రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవటం బెటర్. ఒక 4, 5 ఒకవేళ 10 మెడికల్ కాలేజీలు నిర్వహించలేని ప్రభుత్వం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఆ ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు ఉంటేంది, లేకపోతే ఏంది? ఆ వ్యవస్థ ఉంటేంది, లేకపోతే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏమిటి ప్రజలకి? అంటే నిర్వహిస్తలేస్తే 100కి 100% ఎవడో ప్రైవేటోడు నిర్వహించగలిగినప్పుడు, ఎవడో ప్రైవేటోడు నిర్మాణం చేయగలిగినప్పుడు, మనం ఇంత పెద్ద వ్యవస్థ, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాక నిర్వహించలేమంటే నిర్వహిస్తాం. కానీ నాకు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. మా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఎలక్షన్‌లో గెలుస్తాం లేదా ఓడతాం, ఏదన్నా కావచ్చు. ఈ 5 సంవత్సరాల్లో నా అనుకున్న వాళ్ళకి ఒక 10 కాలాల పాటు ఆస్తి ఉండటానికి, సంపద ఉండటానికి ఇది మార్గం అన్నట్టు. వాళ్ళకి అప్పచెప్తే 66 సంవత్సరాలు ఇది అయిపోయాక ఇక వాళ్ళు తరతరాలు బతుకుతారు దానిపైన. ఇది అనమాట. దానికోసం అయిన వారికి అప్పనంగానే సింగిల్ బిడ్ వచ్చిన ఆమోదించేలా ప్రభుత్వం పెట్టిన నిబంధన, అస్మదీయులకు దోచిపెట్టడానికే సింగిల్ బిడ్ నిబంధన, పీపీపీలో 4 వైద్య కళాశాల నిర్వహణకు టెండర్లు, టెండర్లో ఒక్కరొచ్చిన ఆమోదించాల నిబంధన, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు, జియో 94కు విరుద్ధంగా మార్గదర్శకాలు, కాలేజీలు ఎవరికి కట్టబట్టాలనే దానిపై ఓ అవగాహనకు వచ్చిన ప్రభుత్వ పెద్దలు, నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే టెండర్లు రద్దు చేయాల్సిందే, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి కాలేజీలు ప్రైవేటుకి దారాదత్తం. వీటికి సంబంధించి అంటే ప్రభుత్వం ఏం చెబుతుందంటే అసలు ఈ కాలేజీలు నిర్మాణం కాలేదు, ఇప్పుడు నిర్మాణం కాని కాలేజీలు మనం ఎట్లా నిర్వహిస్తాం, వాటికి డబ్బులు లేవు, పునాదులు వేయలేదు అంటున్నారు. పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి ఈ 4 కాలేజీలు ఇప్పుడు టెండర్లో ఉన్నాయి. ఈ 4 కాలేజీలు కళ్ళకు కనపడుతున్నాయి. పులివెందుల వైద్య కళాశాల, దీనికి ఏం చెప్పారు 50% పూర్తయింది పని అని, మిగతా 50% ప్రైవేట్ వాళ్ళు కట్టాలట. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మళ్ళీ, వాళ్ళ దానికోసం ఈ రాయితీలు ఇవన్నీ. ఇక్కడ అసలు ఆల్రెడీ బిల్డింగ్ అయింది, కలర్స్ వేశారు, కంప్లీట్ అయిపోయినట్టు ఉంది. అయితే గీతే ఒక 10-15% ఉంటుంది పెండింగ్ ఇంటీరియర్ వర్క్. అది దీన్ని 50% అయిందని చెప్పి ఇక్కడనే మొదలుపెట్టారు దోపిడీ. పులివెందుల కాలేజీ కనపడుతుంది కదా, ఇది మదనపల్లి కాలేజీ, బిల్డింగ్ క్లియర్గా కనపడుతుంది. దాని అంత పూర్తి కాకపోయినా బిల్డింగ్ అయితే అయింది, ఫినిషింగ్ వర్క్ ఉంది. ఇది మార్కాపురం వైద్య కళాశాల, ఇది ఆదోని వైద్య కళాశాల. ఈ 4 కాలేజీలు మీరు బిడ్లు ఇస్తున్నారు. ఒక్కొక్క దాంట్లో 3-5% వర్క్ అయింది, మూడింటికని రాశారు. వాళ్ళు ఇచ్చిన బిడ్లో, వాళ్ళు ఇచ్చిన టెండర్లో 3-5% కంప్లీట్ అయిన వర్క్ ఉంది, మిగతా 95% మీరు పూర్తి చేయాలి. ఆ నిర్మాణము, నిర్వహణ ఈ రెండింటిని చేయటం కోసం టెండర్లు పిలుస్తామని పిలిచారు. ఇది మరి దీన్ని ఏమంటారు, మోసం కాదా, దీన్ని కుట్రానరా? ఇది ఒక రకంగా పేద ప్రజల హక్కులపైన దాడి. పేద ప్రజలకు రాని ఉచిత వైద్యము, ఉచిత వైద్య విద్య, ఈ రెండింటిపైన లిటరల్గా ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం దాడి చేస్తుంది, కుట్ర చేస్తుంది, దోపిడీ చేస్తుంది అనొచ్చు. క్లియర్గా కనపడుతున్నాయి కదా. పూర్తయిన కాలేజీలు, పూర్తి కాలేజీలు మొదలే కాలేదు, మీరు నిర్మాణం చేయండి, నిర్వహించండి అని వాళ్ళకి రాయితీలు ఇచ్చి మీరు వాళ్ళ చేతులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే దీనికి కంప్లీట్గా పీపీపీ లేదు, నిర్వహించలేక కాదు, కేవలం తన మనుషులకు అప్పచెప్పుకోవడం కోసం చేసే ప్రయత్నం. ఇది ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రజల కోసము, ప్రజల సంక్షేమం కోసం, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విమర్శించాలి. ఈవెన్ ఈరోజు క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఖండించాలి వాస్తవంగా. దీన్ని ముమ్మాటికి ఆయన మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడు. అట్లాంటి నాయకుడు మరి ఏ మార్పు కోసం వచ్చిండో అర్థం కావట్లేదు. కానీ మీరు ఇట్లా నిజంగానే పవన్ కళ్యాణ్ గారు దీనిపైన విమర్శ చేయకపోతే, దీన్ని ఆపకపోతే చరిత్రలో చరిత్రహీనులవుతారు. చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు, క్షమించదు. అధికారం ఉండొచ్చు, పోవచ్చు, మీరు ఇంకోసారి గెలవచ్చు, అది వేరే విషయం. కానీ 10 కాలాల పాటు, శతాబ్దాల పాటు ఉండే ప్రభుత్వ మెడికల్ కాలనీ ఇలా ప్రైవేటు వాళ్ళ చేతులు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పల్లెత్తు మాట ఆయన అనకుండా, వ్యతిరేకించకుండా ఉంటున్నారంటే బీజేపీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు, వాళ్ళు పాత పార్టీలే, సాంప్రదాయంగా ఉన్నాయి, వాళ్ళు ఇట్లాంటివి చాలా చేశారు గతంలో. కానీ మీరు మార్పు కోసమే నన్ను రాజకీయాల్లోకి వచ్చిన అంటున్నారు. మీరు ఈరోజు ఒక్క మాట ఆపండి అంటే ఆగిపోద్ది, కానీ ఆపండి అనలేదు అంటే మీరు చరిత్రలో నిలిచిపోతారు, చరిత్రహీనులుగా.
పేద ప్రజల ఉచిత వైద్యం, ఉచిత విద్య పైన దాడి చేసే దాంట్లో మీరు కూడా ఒక కర్ర అందుకొని దాడి చేస్తున్నట్టే. ఇది అయిన వారికి అప్పనంగా అప్పజెప్పడం కోసం ఈ పీపీపీలు తప్ప దీంట్లో ఏం లేదు. ఇంకోటి, సొంత ఇంటి కలకు తూట్లు పొడుస్తారా ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం. మీకు అధికారం ఇచ్చింది పేదల సొంత ఇంటి కలను నాశనం చేయడానికా? అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? వాళ్ళు ఇల్లు కట్టుకునేలా అండగా నిలవాల్సింది పోయి మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు లాక్కుంటారా? అక్క చెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణైంది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అవసరమైతే పేదల కోసం న్యాయ పోరాటం చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 31,19,000 మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కొంతమందికి ఇళ్ళు కూడా ఉచితంగా కట్టించారు. వాళ్ళకి కన్వీనియంట్ డీడ్ చేశారు, పూర్తి పట్టా చేశారు. వాటిని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం రద్దు చేస్తారు. ఏంటంటే అక్రమాలు జరిగినాయి అందులో. అంటే మీరు ఇండోసోల్ కంపెనీలకి, ఊర్సా కంపెనీలకి, టీసీఎస్ కంపెనీలకి, ఇంకేదో కంపెనీలకి వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కొనసాగింపుగా అవసరమైతే ఇంకొక 100 ఎకరాలు ఎక్కువ ఇచ్చే కార్యక్రమానికి మొగ్గు చూపుతారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన 31,19,000 కుటుంబాలకు ఇచ్చిన ఒక 100 గజాలు 150 గజాలు ప్లేసు వాళ్ళు గూడు కట్టుకోవడానికి ఇస్తే, పట్టా చేస్తే వాటిని రద్దు చేస్తారు. అంటే ఎవరి కోసం మీరున్నారు? అంటే పేదలను కొట్టి పెత్తందారులకు ఇస్తారా? మీరు పెత్తందారులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి భూములు ఇవ్వటానికి ముందు వరుసలో నిలబడతారు. వాళ్ళకి అభయం ఇవ్వటానికి, భరోసా ఇవ్వటానికి ఎక్కడా వెనక్కబోరు. కానీ మీకు ఓట్లేసి గెలిపించిన, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్న, 45 సంవత్సరాల నుంచి మిమ్మల్ని రాజకీయంగా కాపాడుతున్న ప్రజలకి ఇచ్చిన ప్లాట్లని అవసరమైతే ఆ ప్లాట్లో ఒక గది కట్టుకోవడానికి సాయం చేయండి. కానీ ఇచ్చిన ప్లాట్ని రద్దు చేయటం అంటే దీన్ని ఏమంటారు? పేదల్ని కొట్టి వాళ్ళ పొట్ట కొట్టి పెత్తందారులకు పెట్టడం అంటారు. తప్పనిసరిగా ఇదే అనాలి. అరే మీకు ఇండోసోల్కి లేని నిబంధనలు, లేదా జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన భూముల్ని కొనసాగింపు చేస్తాను మీరు, ఇది ఎందుకు చేయరు? పేద ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్లాట్లు ఎందుకు రద్దు చేయాలి? అంటే మీకు కుట్ర ఏంది? దీని వెనకున్న పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యవహారం ఏంటి? రెక్కాడితే డొక్కాడిన ప్రజలే కదా. 100 గజాలు 150 గజాలు ప్లాట్లు పట్టాలు వచ్చినాయంటే వాళ్ళకి ఇస్తుంటే మీకు కడుపులో మంటైంది. వాళ్ళకి ఇచ్చిన వాటిని రద్దు చేసే పరిస్థితి ఉందంటే ఇది కేవలం పేదలను కొట్టి పెత్తందారులకు పెట్టడం. టీసీఎస్లకు ఇస్తారు, ఊర్సా కంపెనీలకు ఇస్తారు, లులు కంపెనీలకు ఇస్తారు. విజయవాడ నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ని ప్రైవేట్ కంపెనీకి లీజుకి ఇస్తారు. కానీ పేద ప్రజలకు పాపం వాళ్ళు ఇట్లా కలలు కంటున్నారు, దాంట్లో ఇల్లు కట్టుకోవాలని. అట్లాంటి నోటికాడి ముద్దని గుంజుకునే కార్యక్రమం చేస్తారు. ఇది తప్పు. అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఏకాంతంగా ఆలోచించండి. గుండెలమే చేసుకొని మాట్లాడుకోండి. ఏం చేస్తున్నాం మనం? మన్ని ఎవరి కోసం ప్రజలు ఎన్నుకున్నారు? మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం? ఎవరిపైన కుట్రలు చేస్తున్నాం? ఎవరిపైన దాడి చేస్తున్నాం? ఏ పేదలపైన వెన్నుపోటు పొడుస్తున్నాం అనేది ఆలోచించుకోండి. ఆత్మవిమర్శ చేసుకోండి దయచేసి. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణని ప్లస్ ఈ పేదల ఇళ్ల స్థలాలను రద్దు చేసే కార్యక్రమాన్ని రెండింటిని వెనక్కి తీసుకోకపోతే చరిత్రహీనులు అవుతారు మీరు. ఇది జగన్మోహన్ రెడ్డి నేను విమర్శించిన పరిస్థితి. రైట్. ఉపాధి లేదు, బతికేది ఎలా? జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుట నిర్వాసితుల ఆందోళన. పోలవరం బాధితులు పాపం భూములు కోల్పోయి, ఇండ్లు కోల్పోయి, పశువులు కోల్పోయి ఉన్న పేదలకి ఈరోజు వరకు కూడా పరిహారం లేదు. ఉపాధి కోల్పోయారు, ఆస్తులు పోయినాయి, ఇల్లు వాకిలు పోయింది. లిటరల్గా ఎక్కడ ఉంటున్నారు తెలుసా? వాళ్ళు బస్ షెల్టర్లలో ఉంటున్నారు. అందరూ చెప్తారు మేము ప్రజల కోసమే పోరాటం చేసేది, మా పార్టీలు దానికి ఉన్నాయి. ఏ పార్టీ అయినా, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కావచ్చు. ఇంతమంది ప్రజల కోసం పార్టీలు ఉన్నాక, ఇంతమంది ప్రజాసేవలు ఉన్నాక నిజంగానే ఉంటే
ప్రజా అవసరాల కోసం భూమి ఇచ్చిన పోలవరం కోసం భూమిని, ఆస్తిని, ఇళ్ళని త్యాగం చేసిన వాళ్ళు ఈరోజు బస్ షెల్టర్‌లో ఉన్నారంటే సిగ్గుతోని తలదించుకోవాలి. మీరందరూ, మనమందరం ఈ వ్యవస్థలో ఉన్నోళ్ళు సిగ్గుతోని తలదించుకోవాలి. జాతి కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసి వాళ్ళ ఆస్తినిస్తే వాళ్ళు ఎక్కడుండాలి ఇయాల? వాళ్ళు ఎంత అద్భుతంగా చూసుకోవాలి. కానీ వాళ్ళు బస్ షెల్టర్‌లో ఉంటున్నారట భార్య పిల్లలతోని. వాళ్ళు నిన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి గతంలో కంప్లెయింట్ ఇస్తే ఎంక్వైరీకి వస్తే చెప్పారు. మా ఉపాధి పోయింది, బతికేది ఎట్లా అసలు? బతకటం కంటే ఈ భూమి మీద చావటమే బెటర్ అన్న అంత దర్భరమైన, దారుణమైన పరిస్థితులు మాకున్నాయని చెప్పారట. మరి ఇప్పటికైనా ఏమైనా కదిలిద్దా చూడాలి. ఉపాధి లేదు, బతికేది ఎలా అని వాళ్ళు కన్నీరు మున్నీరయ్యారట పాపం. ప్రజల గొంతు వినిపించకూడదా? అందుకే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరణ. చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాడు. ప్రజల కష్టాలు వినడానికి ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. అసెంబ్లీలో అటు ఇటు వారే డబుల్ యాక్షన్. నువ్వు కొట్టు, నేను ఏడుస్తాన రీతిలో వ్యవహరిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడండి. ప్రజల గొంతు వినిపించకూడదా అంటే వినిపించకూడదని ఎవరు చెప్తారు? వినిపించకూడదని ఒకళ్ళు చెప్పినా కానీ మీరు ఆగొద్దు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు ముగ్గురు ఒక పొత్తు, వాళ్ళది ఒక కూటమి ప్రభుత్వం. మీరు ప్రజల గొంతు వినిపిస్తుంటే ఎవరికి ప్రభావం పడింది? ప్రభుత్వం పైన ప్రభావం పడింది. వాళ్ళు వద్దనే అనుకుంటారు. వాళ్ళు వద్దనుకున్నా నేను ఆగను, మీరు ప్రజల పక్షాన్ని నన్ను ప్రశ్నించొద్దంటే నేను నిలబడి ప్రశ్నిస్తూనే ఉంటా, ఆగను అని చెప్పాలి. లేదు లేదు నేను రాను, నాకు ఇష్టమైనంతసేపు మైక్ ఇస్తానంటే వస్తానని ఒకసారి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానంటే వస్తా, లేదంటే అసెంబ్లీకి రాను ప్రశ్నించనని ఒకసారి మీరే చెప్తారు. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ఏ హోదా రావాలన్నా అది రాజ్యాంగం ప్రకారం రావాలి, అది ప్రజలు ఇవ్వాలి. అది మీరు మైక్ ఇవ్వాలనో ప్రతిపక్ష హోదా ఇవ్వాలనో ఏ నాయకుడు కోరుకున్నా తప్పేది. ఈరోజు ముఖ్యమంత్రి హోదా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినా, మీకున్న ముఖ్యమంత్రి హోదాను తొలగించినా, లేదా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా ఎవరిస్తారు? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం హోదాలు వస్తాయి. మీరు 2019లో ముఖ్యమంత్రిగా 2019లో మీరు ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి గతంలో ముఖ్యమంత్రి హోదా ఇచ్చింది ప్రజలే, దాన్ని పీకేసింది ప్రజలే, మళ్ళీ మీకు ఇచ్చింది ప్రజలే, మళ్ళీ మిమ్మల్ని 2024లో మిమ్మల్ని దింపింది ప్రజలే, ఆయన ఎక్కించింది ప్రజలే. ఇవన్నీ ప్రజలు ఇస్తే వస్తాయి తప్ప మనం కోరుకుంటే, మనం డిమాండ్ చేస్తే రావు. అటు ప్రజలు ఏది ఇస్తే ఆ పాత్రను పోషించాలి తప్ప నేను పోషించడం. ఇప్పుడు మనకి తెలంగాణలో పక్క రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇది అంటాడు, ప్రజలు నన్ను వద్దు అనుకున్నారు కాబట్టి నేను ఫామ్ హౌస్లోనే ఉంటా అంటాడు. అరే ప్రజలు నిన్ను వద్దు అనుకోలే, ప్రజా క్షేత్రంలో ఉండొద్దనలే, రాజకీయాల్లో ఉండొద్దనలే. నిజంగానే ప్రజలు వద్దనుకుంటే సున్నాదేస్తారు సీట్లు. ఇచ్చిన సీట్లు కొన్ని ఇచ్చారు అంటే, నీకు 40% ఓట్లు ఇచ్చారు అంటే, 11 సీట్లు 40% ఓట్లు ఇచ్చారంటే ఎస్ మీరు నిలబడాలి, ప్రజల పక్షాన కొట్లాడాలని చెప్పారు. లేదు నేను మైక్ ఇస్తానంటే నోత్తా, అది కూడా నా ఇష్టం ఇచ్చినట్టు చెప్పిస్తానంటే, మీది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాదు అది. ఆయన ఇయటానికి నువ్వు తీసుకోవటానికి మీ సొంత జాగాలు కావు, మీ ఎస్టేట్లు కావు, అవి రాజ్యాంగం ఇవ్వాలా. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మీరు దోస్తాయి ఇచ్చిండు అనుకో, కోర్టులు ఒప్పుకుంటాయా? లీగల్గా అది నిలబడిద్దా? దానికి ఒక క్రైటీరియా ఉంది కదా. అది వదిలేసి నేను ప్రశ్నించొద్దా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. సరే అసెంబ్లీకి 10 రోజులు నడుతుంది, అది పక్కన పెట్టండి. మీరు ప్రశ్నించొద్దని ఎవరు అన్నారు? ట్విట్టర్లో మీరు ఎందుకు, ట్విట్టర్లో ఫేస్బుక్లలో లేదా ఎక్స్లో పోస్టులు చేయడానికి పరిమితం అవుతున్నారు. అది ఎవరు చేయాలి? ఇళ్లలో కూర్చోని వాళ్ళు, రాజకీయ నాయకులు కాని వాళ్ళు, వాళ్ళకి బాధ్యత లేని వాళ్ళు చేయాలి. మీరు బాధ్యత ఉండి ఒక బాధ్యత గల పార్టీకి 40% ప్రజలు ఓట్లు ఇచ్చినాక మీరు ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల పక్షాన్ని ప్రశ్నించాలి. సరే ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవచ్చు, అరెస్టులు చేయొచ్చు, దాడులు చేయొచ్చు, అన్నీ ఉంటాయి. రాజకీయం అంటే అది ఉన్నాక కూడా నిలబడితేనే ప్రజలు మీ పక్షాన్ని నిలబడతారు. మీరు నిజంగా ప్రభుత్వం దాడులు చేస్తుందో ఇంకోటి చేస్తుందో అనుకుంటే ఆ దాడులకి భయపడో లేకపోతే ఇంకోటో బయటికి రాకపోతే ప్రజలు మీ వెంట రారు. అదే మీరు వస్తే ప్రభుత్వం దాడి చేస్తున్నా, రాళ్ళేస్తున్నా, రాళ్ళకి వాళ్ళ ప్రాణాలు అడ్డం పెడతారు. అది ప్రజలకున్న గొప్పతనం. మీ పైన ఈగ వాళ్ళనియరు, అది ఏ రాజకీయ నాయకుడైనా. అట్లాంటిది మీరు రారు, ఎక్స్లో పోస్టులు చేస్తారు. లేదు నేను అసెంబ్లీకి రావాలని, నాకు నచ్చినంతసేపు మైక్ ఇవ్వాలి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎవరిస్తారు? ఇచ్చేది ఎవరు? తీసుకునేది ఎవరు? ప్రజలు ఇవ్వాలి. చట్ట ప్రకారం ప్రజలు ఇస్తే వస్తుంది అది. ఇది వారు చెబుతున్న నేను ప్రశ్నించొద్దా అని చెప్పి.
దిశ పేపర్ చూద్దాం. జీఎస్టీ సంస్కరణలతో పేదలకు పండగ, డబుల్ డిజిట్ గ్రోత్ దిశగా దేశం ఎదుగుతుంది. ఈ డిజిట్లు చూసి మనం మాయలో పట్టం తప్ప, ఈ డిజిట్లు ప్రజలకి కంచంలోకి ఒక ముద్ద అన్నం తెచ్చే డిజిట్లు కావు. డబుల్ డిజిట్ గ్రోత్ అట. ఇది దేనికి ఉపయోగపడుతున్న గ్రోతు? ఇంత మీరు అంటున్న గ్రోతు వస్తున్నాక ఇంకా పేద ప్రజలు పేదరికంలో మగ్గుతుంటే మీరు సాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు 95 నుంచి గ్రోత్ గురించి చెప్తున్నారు. అంతకుముందు పెద్దగా ఈ గ్రోతు, జిఎస్డిపిలు, జీడిపిలు చర్చ ఉండేది కాదు. నేను వచ్చాక పెరిగింది జిఎస్డిపి, జీడిపి అనేది. ఏది పెరిగినా ఏంటి? ప్రజలకు వచ్చిన ఒరిగింది ఏంటి? మళ్ళీ ప్రజలు అదే రేషన్ బియ్యం కోసం క్యూ కట్టాలి. మళ్ళీ ప్రజలు అదే మీరు ఇచ్చే గవర్నమెంట్ ఇళ్ల కోసం క్యూ కట్టాలి, పెన్షన్ కోసం క్యూ కట్టాలి. ఏం మార్పు వచ్చింది? మార్పు వల్ల ఎక్కడ వచ్చిందంటే, ఈ గ్రోత్ల పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తారు రాజకీయ నాయకులు అత్యంత సంపన్నులయ్యా తప్ప ప్రజలు కాలే. ఈ గ్రోత్ల పేర్లు చెప్పి నేను చేసిన, వాళ్ళు ఏం చేశారు నేను, వాళ్ళు ఏం చేశారు నేను చేసిన, ఇగో దీంట్లో నేను గొప్ప అని చెప్పుకుంటూ 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూనే సంపన్నులయ్యారు తప్ప పేద ప్రజలు కాలే. 4 సార్లు ముఖ్యమంత్రి మీరు. ఏ పేద ప్రజలు మీరు ముఖ్యమంత్రి కావటం వల్ల సంపన్నులయ్యారు? మీరు అయ్యారు. కానీ సూటిగా మాట్లాడుకుంటే మీరు అయ్యారు, మీ కుటుంబం అయింది. ఏ పేద ప్రజలు అయ్యారు? వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇది డబుల్ గ్రోత్ అట. పేదలకు పండగేనట. అయిపోయాక ఏం పండగ రా నాయన? ఇప్పుడు పేద ప్రజలపైన ట్యాక్స్ మొన్నటిదాకా దోపిడీ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ కాకపోతే కొద్దిగా తగ్గించారు. ఇప్పుడు ఇది ఎట్లుందంటే బేరం, ఇప్పుడు మన కోటిలో షాపింగ్ పోయినా అనుకో 200 చెప్తాడు. ఇదని చెప్తే 50 రూపాయలు 200 చెప్పి తగ్గించిన అంటాడు. అది తగ్గించినట్టు చెప్పడం ఎక్కువ చెప్పిన మొన్నదాకా ఎక్కువ దోపిడీ చేశారు, దాన్ని తగ్గించారు. ఇవాళ అంతా తగ్గించారు కానీ అసలు తీసేయలేదుగా. ట్యాక్సులు అదే పడుతున్నాయి. పేదల పండగ అంటాడు. దీనికి నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? మనం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి ఇళ్ళకి పోయి ప్రచారం చేయాలి. దేని గురించి ప్రచారం చేయాలి? ఏమైనా ఉచితంగా ఇస్తారా? ట్యాక్సులు మొత్తం ఎత్తేసారు మీరు. ఇప్పుడు మీరు ప్రచారానికి పోతే మొన్నటి వరకు వేసిన జిఎస్టీ ట్యాక్స్ దోపిడీ పైన ఏం సమానం చెప్తారు? పెట్రోలు డీజిల్ పైన ఎందుకు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావట్లేదంటే ఏం సమానం చెప్తారు? మొన్నదాకా పిల్లలు తినే బిస్కెట్ల పైన కూడా జిఎస్టీ వేసారు మోడీ గారు. ఈరోజు పండగ అంటున్నారు మీరు. ఈ దేశానికి ఆస్తి మోడీ గారు అంటున్నారు. మీ పాత క్లిప్పింగ్లు చూసి ఇప్పుడు చూస్తే నవ్వుకుంటున్నారు ప్రజలు. 2018లో మోడీ గారి పైన, అమిత్ షా గారి పైన మీరు చేసిన కామెంట్లు, మీరు చేసిన విమర్శలు, మీరు తిట్టిన తిట్లు చూసి ఇప్పుడు మీరు బౌడుతున్నాయి చూస్తే రాజకీయాల కోసం ఈ స్థాయి వ్యక్తులు ఇంత వయసులో కూడా ఇంత దిగజారుతారా అని నవ్వుకునే పరిస్థితి. దీనికంటే సామాన్య ప్రజలు కూడా మాట మీద కట్టుబడి నిలబడతారు. అది ఉన్నా పోయినా, డబ్బులున్నా పోయినా, జీవితాలు ఉన్నా పోయినా మాట అంటే మాటే ఉంటారు. మీరు మాట ఆ రోజు ఒకటి అంటారు, ఈ రోజు అంటారు. ఏది నిజం ఏది అబద్ధం? మీ రాజకీయాల కోసం, మీ పబ్బాలు గడుపుకోవడం కోసం పండగలు. పేదలకు పండగట. ఎక్కడా పేదలకు పండగ కాదు. జిఎస్టీ దోపిడీని తగ్గించారు. ఉంది అదే దోపిడీ. రైట్. రైతులను ఒప్పించి భూసేకరణ చేస్తున్నాం. కరేడ్లో పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు. ఇక్కడనే రైతులను ఒప్పించి మేము భూములు గుంజుకుంటున్నాం అంటారు. అక్కడ పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 31,19,000 ప్లాట్లని ఎవరిని ఒప్పించి రద్దు చేస్తున్నారు? గుంజుకోవడానికి ఒప్పిస్తున్నారు. రద్దు చేయడానికి ఎందుకు మీకు అంత కుళ్ళేంది? రద్దు ఎందుకు చేస్తానంటే సమాధానం చెప్పడం. ఇక్కడ పేద ప్రజలనట, అదే రైతులనట ఒప్పిస్తారట. ఎవరి కోసం అంటే ఇండోసోల్ కోసం. అంటే ఒక ప్రైవేటు పెత్తందారి కంపెనీకి ఇవ్వడానికి రైతులను ఒప్పించి కన్విన్స్ చేసి ఇస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్లాట్లు మటుకు రద్దు చేస్తారు. అంటే వాళ్ళపైన మీకు కన్సర్న్ ఉందా, వీళ్ళపైన ఉందా అంటే ఇక అర్థం చేసుకోవచ్చు. సంస్కరణలతో రాకెట్ వృద్ధి, జిఎస్టీ 2.0తో ప్రతి ఒక్కరికి లాభమేనట. ఎవరికి లాభం లేదు, ఉట్టిదే ఇదంతా. మీకైతే అయ్యి ఉండొచ్చు, పేద ప్రజలకి లాభం కాదు. కానీ పడే ట్యాక్స్ తగ్గింది తప్ప ఏం రాకెట్ వృద్ధి అట. రాకెట్ లేదు, రాయి లేదు, ఉత్తదే ఇదంతా. మాటలకే ఉంటాయి. మాటల కడుపు నిండితే తప్ప చేతలు ఉండవు. రాకెట్ యుద్ధం వృద్ధి. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు, ఈడీ దూకుడు, 5 రాష్ట్రాలు 20 ప్రాంతాల సోదాలు, మనీ లాండరింగ్ మధ్యవర్తులపై ఫోకస్సు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో తనిఖీలు, నిందితుల సంస్థలు కార్యాలయాల్లో జల్లెడ.
7 గంటలకు పైగా తనిఖీలు, కీలక పత్రాల స్వాధీనం, ప్రధాన నిందితుడు రాజకాశి రెడ్డి ఆస్తులపైన ఆరా, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. దానిలోకి లిక్కర్ స్కామ్‌లోకి మనీ లాండరింగ్ జరిగిందనే ఒక అభియోగంతోని 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేశారట. కొన్ని కీలకమైన పత్రాలు దొరికియని అంటున్నారు. వాళ్ళు చెప్పలే. మరి ఆ కీలకమైన పత్రాలు నిజంగా ఉపయోగపడే కీలకమా? జస్ట్ ప్రచారం కోసం కీలకమా చూడాలి. రైట్. అంతా పేదలేనా? ప్రగతి పరుగులో బీద అరుపులేనా? 80% కుటుంబాలు బియ్యం కార్డులు, రాష్ట్రంలో పేదరికం తగ్గిందన్న నీతి ఆయోగ్. మరి మన చంద్రబాబు నాయుడు గారని డబుల్ డిజిట్, డబుల్ గ్రోత్ అంటుండు. డబుల్ ఇంజన్ సర్కారు, డబుల్ డిజిట్ గ్రోత్. మరి మీరేమో అంతా పేదరికమే అంటున్నారు. మీరు పడ్డ, ఆయన పడ్డ పేదలపైనే పడుతున్నారు పాపం. వాళ్ళపైన దాడి చేస్తుంది. ఆంధ్రజ్యోతి కనీసం ఒక ముక్క రాయట్ల పేదల గురించి, ప్రజల గురించి. కేవలం భజన రాస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి భజన చేయడం కోసం మాత్రమే పత్రిక ఉన్నట్టుంది. అంతా పేదలేనా? 80% రేషన్ బియ్యమే తీసుకుంటుంటే ఇది ఏం పేదరికం అంటున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారిని అడగాల. మరి అంతా పేదలే ఉన్నాక 3 సార్లు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకొని 4గోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. నేను వచ్చాక అద్భుతాలు చేసిన, హైదరాబాద్ని తీర్చిదిద్దినా అంటుండు. హైదరాబాద్ గతం లేనట్టు. ఇక దాని లెక్కన అమరావతిని చేస్తా, నా గ్రోత్ మామూలు గ్రోత్ కాదు అంటుండు. ఆ గ్రోత్ అంటే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలోకి చంద్రబాబు నాయుడు గారు పోయిండు. కానీ పేద ప్రజలు అన్నే ఉన్నారు. మరి అంతా పేదరికమైనట్టు ఉండకపోతే ఏం చేద్ది? అంటే వీరి ఉద్దేశం ఏంటంటే రేషన్ కార్డుల కొలతలను బట్టి చెప్తున్నారు. రేషన్ కార్డు సంఖ్యను బట్టి పేదరికాన్ని నిర్ణయించవచ్చు అని నిర్ణయించలేము వాస్తవంగా. రేషన్ కార్డుల పద్ధతి వేరుంది, పేదరికాన్ని క్రైటీరియా తీసుకునే పద్ధతి వేరుంది. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పార్టీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు, యంత్రాంగాలు చెప్తున్న స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి కాలే, ప్రజల అభివృద్ధి కాలే. అది తప్పు. పేదరికం అవుతుంది. ఈరోజు కూడా రెక్కాడితే డొక్కాడిన ప్రజలు ఉండరు. ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకోలేని ఉండరు. చదువు చెప్పించలేని పిల్లలకి చదువు చెప్పించడం ఉండరు. సరైన ఫుడ్, పోషకాహారం కూడా తినని కుటుంబాలు ఉన్నాయి. అలా దట్ డౌట్ లేదు. వాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమం చేయాలి తప్ప పేదరికాన్ని ఎక్కిరిచ్చే కార్యక్రమం చేయొద్దు. వెకిలి చేసే కార్యక్రమం, వెటకారం చేసే కార్యక్రమం చేయొద్దు. ఇది అట్లే ఉంది. అంతా పేదలేనా? ఉన్నదానిపైన చేయండి. రేషన్ కార్డును చూపించి అంతా పేదలైనా నువ్వు వెటకారంగా ఆయన వార్తలు ఎందుకు రాస్తావు? ఇప్పుడున్న పేదలేంది, పేదలకు జరుగుతున్న నష్టమైంది. 31,19,000 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని రద్దు చేస్తారట. దాని గురించి రాయండి, ఎట్లా రద్దు చేస్తారు అని. పేదలకి రావాల్సిన ఉచిత వైద్యాన్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళ చేతిలో చంద్రబాబు నాయుడు గారు పెడతాడు. దాన్ని రాయండి. అది మీరు పేదరికం ప్రజల గురించి రాస్తే వార్తలు. ఇక అంతా పేదరికాన్ని వికరించినట్టు, పేదలను వెటకారం చేసినట్టు వార్తలు రాసి మొబైల్ ఫోన్లు 8 కోట్లు ఉన్నాయి ఉంటే ఏంది? మొబైల్ ఫోన్లు ఉంటే ఇక అంత పేదరికం పోయినట్ట. 8,20,00,000 మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నట్టు, 2 సిమ్ములు మొబైల్ ఫోన్లు, కాబట్టి పేదరికం ఉందా అంటాడు ఆంధ్రజ్యోతి. 8,02,00,000 ద్విచక్ర వాహనాలు 1,22,56,669 ఉన్నాయి. కార్లు 10,56,891 ఉన్నాయి. ఈ జీబులు 10,615 ఉన్నాయి. కాబట్టి పేదరికం ఎట్లా ఉంటుంది అంటున్నారు. ఈ కార్లు, జీబులు, లేకపోతే సిమ్ కార్డులు, సెల్ ఫోన్లు బట్టి పేదరికాలు డిసైడ్ కావు. కార్లు మీరు 10,56,891 అంటున్నారు. ఇప్పుడు మీరేమన్నారు? మీ ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారు ఉంటుంది. ఇంకొకళ్ళ 4 కూడా ఉన్న ఆశ్చర్యం లేదు. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఉండరు, లోకేష్ గారికి కారు ఉంటుంది, బ్రాహ్మణి గారికి కారు ఉంటుంది, భువనేశ్వరి గారికి కారు ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి కారు ఉంటుంది. ఇక అవసరమైతే ఇంకా దేవాంశుకు కూడా కారు ఉందే ఇంపాడు. అవన్నీ లెక్కబెట్టి పేదరికం ఏడుందంటే, అరే కారులు ఉన్నమాట వాస్తవమే. ఆ 10,56,000 కార్లలో అత్యంత ధనికులయ్యే సగం ఉంటాయి. వాళ్ళకి డబల్ త్రిబుల్ ఉన్న కార్లే మళ్ళీ కొత్త మోడల్ కొనుక్కొని ఆడ పెడతారు. ఆ కార్లకు పెట్టే షెడ్లంతా ఇల్లు లేని వాళ్ళు కూడా ప్రజలు ఉన్నారు ఇవాళ. ఆ కార్లు అత్యంత విలాసవంతమైన షెడ్లలో ఉంటాయి. వాళ్ళ కుక్కలు కూడా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాయి. కానీ పేద ప్రజలు మళ్ళా తిండికి అదే ఇబ్బంది పడతారు. మీరు దాన్ని ఎలివేట్ చేసే కార్యక్రమం ప్రచారం చేయాలి తప్ప వెక్కిరించే కార్యక్రమం చేయొద్దు. ఆంధ్రజ్యోతి పరిశీలన చేసింది. ఏముంది నువ్వు చేసిన పరిశీలన? రంగంలోకి ఈడీ అట. మెగా డిఎస్సి సభ వాయిదా పడ్డదట. భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం. ఆల్రెడీ కోర్టు వద్దని చెప్పింది. అయినా కానీ వాళ్ళు ఇక ప్రచారం చేసే కార్యక్రమం. ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు చూద్దాం.
ఇంటింటికి జీఎస్టీ ఫలాలు బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. విస్తృత ప్రచారం, అవగాహన కల్పించేందుకు మంత్రివర్గ ఉపసంఘం. ఏముంది నువ్వు కల్పించే అవగాహన? ఇప్పుడు తెలవదా ప్రజలకి? ఇంటింటికి జీఎస్టీ ఫలాలట. ఫలాలు అంతే. ఏం ఫలాలు? ఫలాలు ఎక్కడయ్యాయి అది? మొన్నటిదాకా ఎక్కువ పన్నేశారు, దాన్ని తగ్గించారు అంతే. ఫలాలు ఎక్కడ లేవు. ఇప్పుడు నిజంగానే మీరు ఫలాలు ఇయ్యాలి, ఇంటింటికి పోయి ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ప్రచారం చేయాలంటే, ప్రచారం చేయడానికి పోయిన వ్యక్తుల్ని జీఎస్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎబ్బడి ముబ్బడిగా దోపిడీ చేశారా? దోపిడీ ఫలాలు మాకు వస్తాయా రిటర్న్ అని అడుగుతారు. ఏం చెప్తారు? ఈరోజు ప్రతి మనిషి వాడే పెట్రోలు, డీజిలు జీఎస్టీ పరిధిలో ఎందుకు లేదు అంటే ఏం చెప్తారు? చిన్నపిల్లలు తినే బిస్కెట్లు, చిన్నపిల్లలు వాడే పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్ల పైన కూడా జీఎస్టీ వేసారు మొన్నటి వరకు. దానిపైన ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు తగ్గితే తగ్గించినవు కానీ నాయన, మొన్నటి వరకు పెంచి వసూలు చేసినాక ముక్కుపిండి వాటి సంగతి ఏందని అడుగుతారు. ఏం చెప్తారు? ఇది ఫలాలు అందాలి, మనం పోయి ప్రచారం అంటే ప్రచారం యావ. మోడీ గారు తగ్గించిండు, అది దేశవ్యాప్తంగా వచ్చిన డిమాండ్ మేరకు తగ్గించిండు, ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించిండు. దాన్ని మనం బాగా ప్రచారం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు ఇంటింటికి పోండి, మేము మీకు ఏదో వరగదోషినం అని చెప్పండి అంటే ప్రజలు అంత మరీ అమాయకులు లేకుండా, మీరు వరగదోసింది ఏంది, దోపిడీ చేసింది ఏంటి, ఈ 10 ఏళ్ల బట్టి ఏం జరిగింది అనేది ప్రజలందరూ కళ్ళతో చూశారు కదా. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. రైట్. ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.